ఏరా పైకి సెలూను లోపల వ్యభిచారం, అది నీ వ్యవహారం. చెప్పు వీరయ్యా. బాబు మళ్ళీ ఆ తప్పుడు కొత్త కొయ్యొద్దు బాబు. ఏయ్, కూతురుని అడ్డం పెట్టుకొని వ్యభిచారం నడిపే నువ్వా చెప్పేది? నన్ను నీ కూతురు కాదంటాడా వాడు? కొట్టు ఏంట్రా చూస్తారో కుమ్మండి రాండి. ఏరా చిట్టు నా కూతురు కదా. అరే వీరయ్య, Stop it, I say. What happened? Sir. What is this? Sir. ప్రిన్సిపల్ గారు వచ్చారే, రండి పదండి. సార్, మిస్టర్ అశోక్, సార్. ఏమిటి న్యూసెన్స్? సార్, ఇతని సెలూను చాలా అన్హైజీనిక్గా ఉందని, ఇతను వాడిన బ్లేడే మళ్ళీ వాడుతున్నాడని, అందువల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుందని చెప్పి మనకు కంప్లైంట్స్ వచ్చాయి సార్. అందుకని ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకున్నాను సార్. కానీ ఒకవేళ నేను యాక్షన్ తీసుకోకపోతే తమరు నా మీద యాక్షన్ తీసుకుంటారేమోనని నేను ప్రొసీడ్ అయిపోయాను సార్. దట్స్ ఆల్ సార్. బాబు, ఎస్పీ బాబు, Yes? మీ దండం పెడుతున్నా. ఆయన చెప్పేది ఉత్తుది బాబు. నేను ఎప్పుడు వాడిన ప్లేట్ వాడలేదు బాబు. ఎయిడ్స్ వ్యాధని ఏదని కుట్ర పన్ని నా కొట్టు ముగించి ఆ గైసోర్ తొత్తయ్యాడు బాబు. మీరు నమ్మండి. ఇదిగో నా బిడ్డ బాబు, నా బిడ్డ బాబు. నా బిడ్డనేమో నా బిడ్డ కాదన్నాడు బాబు. నా కూతురు ఫ్రెండ్స్ అయ్యా వీళ్ళంతా. మేమంతా కలిసి బ్రోకర్ కంపెనీ నడుపుతున్నామని మమ్మల్ని అరెస్ట్ చేశాడు బాబు. ఇది న్యాయం అయ్యా? ఎస్పీ గారు చెప్పండి. షీఈ్ మై స్టూడెంట్, ఓకే. వెరీ గుడ్ స్టూడెంట్. ఆయన ఈమె తండ్రి. ఓకే. కావాలంటే మా కాలేజీ నుంచి రికార్డ్స్ తెప్పిస్తాను. లాయర్ గారు కూడా ఉన్నారు. ప్లీజ్ బిలీవ్ దెమ్ సార్. ఓకే. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఐ విల్ డూ ఇట్. ఏమయ్యా సార్. మరొక్కసారి ఇలా జరిగితే సార్. నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను సార్. సి మిస్టర్ వీరయ్య బాబు, మా వాళ్ళు తప్పు చేస్తే పై అధికారులతో చెప్పుకోవాలి, అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? అదృష్టం బాగుండి బతికిపోయావు, లేకపోతే మా వాళ్ళ చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోయేవాడివి. ఇంకెప్పుడు అధికారుల మీద తిరగబడకు, ఓకే? బాబు చూసావా, మా చేతుల్లో ఉండాల్సిన వేడిలు నీ చేతుల్లో ఉన్నాయి. దీనికి నేను అరెస్ట్ చేయొచ్చు. అయ్యా ఎస్పీ గారు, ఆ దేవుడు మీలాంటి పెద్దోళ్ళకి కోపం ఎక్కువ ఇచ్చాడు, మాలాంటి పేదోళ్ళకి ఓర్పు ఎక్కువ ఇచ్చాడు. సముద్రంలో అలలాంటి వాళ్ళమయ్యా ఈ ఎలగా జనం. మా కోపం వచ్చినా, మా కట్టుబాటు తప్పినా ఏనాడు కట్టుబాట్లు కానీ కట్లు కానీ తెంచుకోలేదయ్యా. అదే మా కష్టం ఎక్కువైపోయి భరించలేనప్పుడు
మేము చేసే శక్తి ఏమీ లేక మా ఓర్పు మా సహనం సమస్తం నశించిపోయి సునామీలవుతాం బాబు. అంటే మా పోలీసులు కొడతావా? అవునా నీ అబ్బా, అవునా నీ అబ్బా, అవునా నీ అబ్బా. నువ్వు ఒక అమ్మకి అయ్యకి పుట్టిన వాడురా. అగో చూసావా పోలీస్ ఆఫీసరు, అమ్మకి అయ్యకి పుట్టిన వాడు అంటేనే రోషం వచ్చి లాఠీతో నన్ను కొట్టబోయావే, అలాంటిది మీ పోలీస్ ఆయన నా కన్న కూతుర్ని పట్టుకొని ఇది నీకు పుట్టిన బిడ్డ, అది రుజువేంటి అని ఏ కన్ను తండ్రి నన్ను అడిగితే ఏమైపోవాలి బాబు? అంతేకాదయ్యా, నీ కూతురుతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, వ్యభిచారం చేస్తున్నావు అంటే నేనేమైపోవాలి కన్న తండ్రిగా? బాబు పోలీస్ అయినా మీ పోలీసు వాళ్ళు మీ పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు బాబు. మీరు పోలీసులు అవ్వచ్చు, కలెక్టర్లు అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, మహారాజులు అవ్వచ్చు, కానీ వాళ్ళందరికంటే మనిషి గొప్పడు బాబు. అది తెలుసుకోండి అయ్యా. మనిషిగా మసలమని ఆయన చెప్పండి అయ్యా. మనిషిని గౌరవించండి అయ్యా. ప్రిన్సిపాల్ గారు, సార్ మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్. రండి వీరయ్య. రామ్మా. అమ్మ రండమ్మా, రండమ్మా. రెడీ అవ్వు, కచేరీకి వెళ్ళాలి. వస్తున్నానయ్యా. ఒరే వీరయ్య, నాన్న, నీళ్లు చల్లబట్టలేదురా, కొత్త కుండ కొనాలా? నాన్న, ఆ, కుండకెంకరమే. నీ మనవడికి ఉద్యోగం రాగానే మనల్ని షికారు దిప్పుతాడు. వన భోజనాలు పెడతాడు. మనందరం ఉండడానికి పెద్ద బిల్డింగ్ కడతాడు. నీ కన్నుల నుండి చూడమయ్యా. ఓరయ్యా, నోరెళ్ళ బట్టి మాకు అలాగా. నా కొడుకు అదే నీ మనవడు. ఈ సంవత్సరంతో వాడు చదువు పూర్తయిపోతుంది. ఫస్ట్ క్లాస్ లో వస్తాడు. వాడి వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది. మంచి రోజులన్నీ దేవుడు నాకు మనవడి రూపంలో ఇస్తున్నాడు. ఏదో ఓ రోజు నా కొడుకు కారులో బొమ్మని మన ఇంటికి వస్తాడు. అప్పుడు చూడయ్యా మన లేవు. ఏంటో కారు వచ్చినట్టుంది. ఒరే కొడుకా, నాన్న మన ప్రసాదు. అరే మనోడా, నువ్వేరా? నిజంగా నువ్వేరా? ఇప్పటి వరకు మీ అయ్యా నేను నీ గురించే మాట్లాడుకున్నారా? దేవుళ్ళలాగా ప్రత్యక్షం అయ్యారా? అయ్యా చాలా సంతోషం నాయన, నీకు నిండు నూరేళ్ళరా తండ్రి. ఏంట్రా అలా చూస్తావు? బాబు రండి, బాబు రండి, ముందు కూర్చుదురు కానీ రండి. ఓలమ్మా, నీ మనవడు వచ్చాడే. ఏందయ్యా, నా మనవడు వచ్చినాడా? అవునాయనమ్మా. నాయనమ్మా బాగా మసులుతున్నావా? నువ్వు బాగుండావయ్యా? నేను బాగున్నాను నాయనమ్మా. నువ్వు బాగున్నావా? బాగానే ఉండానయ్యా. సంతోషం నాయనమ్మా. అమ్మా, నీకు తెలుసా మన ఇంటికి పెద్ద ఆఫీసర్ గారు వచ్చారే, మా అమ్మండి. చూడండి వీరయ్య గారు, మీ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చిన ఆఫీసర్ని కాదు నేను, బాబు మీ అబ్బాయికి పిల్లనిచ్చిన మామగారిని. అతను చెప్పడానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. నాన్న మరి మా అమ్మాయి శ్రీకి మీ అబ్బాయి ప్రసాద్కి వివాహం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిన వెంటనే వాళ్ళు ఇమ్మీడియట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఏంట్రా ఆ బాబు చెప్పింది నిజమేనా? అవునా, కబురు చేస్తే మీరు వచ్చే టైం కూడా లేదు, అందుకని. ఏంట్రా కొడుకా, టైం లేదురా నీకు? నీకు టైం లేదురా? ఇది ఏమన్నా చుట్టం చూపురా టైం రాకపోవడానికి? పెళ్లిరా, పెళ్లి. ప్రతి తండ్రి తన కొడుకు పెళ్లి గురించి కళ్ళకనే టైం రా ఇది. పెళ్లిరా, పెళ్లి. నీ అబ్బా, మేము సత్యమనుకున్నావురా? నీ అమ్మేరా చచ్చిపోయింది, కానీ నేను, మీ తాతయ్య, మీ నాయనమ్మ, నీ చెల్లి అందరం బ్రతిగా ఉన్నావురా. నా కొడుక బ్రతిగా ఉన్నావురా. నీ పెళ్లికి పిలువలేవురా నువ్వు? నీ పెళ్లికి పిలువలేవురా నువ్వు? నా కొడుక, అమెరికా వెళ్ళటం కోసం అలా చేయాల్సి వచ్చిందన్న. అది కాక మా ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. రేపే నేను బెంగళూరు వెళ్ళిపోవాలి నాన్న. వీసా ఇంటర్వ్యూ కాగానే అట్నుంచి అటే అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది నాన్న.
అబ్బాయి ఫ్యూచరు చాలా అద్భుతంగా ఉంటుందండి. అవును బాబు, అబ్బాయి ఫ్యూచరు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఫ్యూచర్ ఏనయ్యా అయోమయం. ఒరే కొడుక, నాన్న పిల్లలు బాగుండాలి అని, పిల్లలు బాగా బతకాలి అనేరా ఏ తండ్రైనా కోరుకునేది. ఆహా, నీ సుఖం, నీ బాగోగురు నువ్వు చూసుకున్నావు. ఓకే, నువ్వు బాగా బతకరా, చాలా మంచిగా నీ భార్య బిడ్డతో ఉండరా, ఉండరా, అదే నాకు ఆనందం. ఒరే, కోడల పిల్ల కారులో ఉందా? ఒకసారి రమ్మన్రా. నాన్న, వీళ్ళు అక్షంతలు పట్టుకురా, అక్షంతలు వెళ్తాం. రా తల్లి. నాన్న తను రాలేదు, తను డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ అక్షింతలు పొట్లం కట్టిస్తే నేనే తనపై వేస్తాను. రేయ్! నాన్న ఏంట్రా కొడక, పొట్లం కట్టిస్తే పెళ్ళవనెత్తను చల్లుతావురా నువ్వు? నీ అబ్బ సవ్వనా కొడక. రేయ్, నీ పెళ్లికి నేనే స్వయంగా డోలు వాయించాలనుకున్నాను రా, కానీ ఇప్పుడు చచ్చాడు నా కొడుక. నా కొడుకు చచ్చాడు, నా కొడుకు చచ్చాడు, నా కొడుకు చచ్చాడు, నా కొడుకు చచ్చాడు. చావు మేళం వాయిస్తున్నాను రా, చావు మేళం వాయిస్తున్నాను. పో, పోరా నా కొడుక, పో.